20వ అధ్యాయము 8 వచనం చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసి అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. చదవాలా? 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. ఏమర్థమైంది? ఉన్నారు కదా, ఏమర్థమైంది? 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 ఏమర్థం కాలేదా? ఏమర్థం కాలేదా? అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. అంటే విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. మనం పునరుద్ధానంలో చర్చికి వెళ్తాం కదా. దేవుడు విశ్రాంతి దినాన చర్చికి వెళ్ళడం మర్చిపోవద్దు అంటున్నారు. అసలు చర్చికి ఎందుకు వెళ్తారు? దేవుని గురించి తెలుసుకోవడానికే కదా. ఇంకా పరిశుద్ధంగా మారడం కోసం చర్చికి వెళ్తాం కదా. నెక్స్ట్ 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవాలి. అంటే 6 దినాలు ఖచ్చితంగా కష్టపడాలంట. 6 దినాలు ఏదో ఒకటి పని చేయాలి. 6 దినాలు కష్టపడి పని చేయాలి. ఒకవేళ కానీ ఇంట్లోనే కూర్చొని భోజనం చేసామనుకో పాపం చేసినట్టు. 7వ దినాన చర్చికి వెళ్ళాలి. నెక్స్ట్ 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. అంటే 7వ దినము దేవునికి విశ్రాంతి దినం. అంటే దేవుడు 6 రోజులు కష్టపడ్డాడు కదా. 7వ దినాన్ని దేవునికి కూడా విశ్రాంతి దినం. నెక్స్ట్ దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. అంటే ఆ రోజు ఏ పని చేయకూడదు. ఏ పని చేయకుండా చర్చికి వెళ్ళాలి. అంటే ఆ రోజు ఏ పని ఉంచకుండా దేవుని కోసం చర్చికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి చర్చికి? ఇందాక చెప్పాను. ఎందుకు వెళ్ళాలి? పరిశుద్ధంగా మారడం కోసం చర్చికి వెళ్ళాలి. దేవుని మాటలు ఈ లోకంలో తిరగడం వల్ల వస్తుందా మనకి? దేవుని మాటలు మనకు దొరుకుతాయా? పరిశుద్ధంగా మారగలమా? ఈ లోకంలో మనకి నెమ్మది దొరుకుతుందా? ఎక్కడ దొరుకుద్ది మరి? దేవుని సన్నిధిలోనే కదా దొరుకుతుంది. అంటే చర్చిలో. మరియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినము విశ్రమించను. అంటే దేవుడు కూడా 6 రోజులు కష్టపడ్డాడు. 6 రోజులు ఏం చేశాడు? 6 రోజుల్లోని భూమిని, ఆకాశాన్ని, జంతువులను, పక్షులను, జల ప్రవాహములను ఎన్నో చేసి దేవుడు కూడా 7వ దినాన్ని విశ్రమించాడు. అందుకే మనం కూడా 6 రోజులు కష్టపడాలి. 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ దినాన్న ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు ముందుగా వెళ్ళాలి. టైంకి వెళ్ళి, సమయానికి వెళ్ళి, పాటల్లోను వాక్యంలోను ముందుండాలి. ఎప్పుడు వాక్యంలోను ముందుండి దేవుని సన్నిధిలో ఎప్పుడు టైంకి వెళ్ళాలి. సండే స్కూల్కి అయినా సరే, చర్చ్కి అయినా సరే. నెక్స్ట్ 7వ దినమున విశ్రమించిన. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. అంటే దేవుడు 6 రోజులు కూడా సృష్టించేశాడు. 6 రోజులు కూడా దేవుడు కష్టపడ్డాడు కదా. 6 రోజులు దేవుడు కష్టపడి 7వ దినాన్ని విశ్రమించాడు.
విశ్రమించాడు కదా, ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. అందుకే మనం కూడా ఆదివారం మాటలు చర్చికి వెళ్తున్నాం కదా. చర్చికి వెళ్తున్నాం, దేనికోసం వెళ్తాం చర్చికి? దేవుని వాక్యం కోసం, పరిశుద్ధంగా మారడం కోసం కదా. ఈ లోకంలో తిరిగి వస్తాయి మనకి దేవుని మాటలు? ఈ లోకంలో తిరిగితే రావు కదా. సండే చర్చికి వస్తున్నారా మరి మీరు? బైబిల్ చదువుతున్నారా? చదవమంటున్నాను కదా, ఎంతమంది చదువుతున్నారు బైబిల్? నిజంగా చెప్పండి. ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? చేయమన్నాను కదా మొన్న వారం, ఎంతమంది చేశారు? ఈ రోజు నుంచి చేయండి, ఓకేనా? ఈ రోజు నుంచి చేయండి. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఖాళీ ఉన్నప్పుడు చేయండి, సరిపోద్ది. పొద్దున్న లేవగానే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒకవేళ చదవడం రాలేదనుకో, చిన్న ప్రార్థన చేసుకోండి చాలు. చదవడం వస్తే ఎంత చదవాలనిపిస్తే అంత చదవండి. చదివేసి మళ్ళీ పడుకుని మార్నింగ్ లేవగానే చదవండి. బైబిల్ చదివేసి ప్రేయర్ చేసుకోండి. అర్థమైందా? ఈరోజు దేనికోసం నేర్చుకున్నాం? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. అర్థమైంది అందరికీ? కళ్ళు మూసుకొని ప్రార్థించండి. కళ్ళు మూసుకొని, మా కళ్ళు అయినా కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభావ. గడిచిన కాలం అంతా మీ సజీవ రెక్కల కింద కాచి దాచి భద్రపరిచారు ప్రభావ. అందుని బట్టి మీకు వందనాలు ప్రభావ. ఇప్పుడు ప్రభావ సండే స్కూల్ బిడ్డలు ప్రభావ శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు ప్రభావ. అందుని బట్టి మీకు వందనాలు ప్రభావ. వాళ్ళ హృదయాలను మీరు తాకండి ప్రభావ. నా తండ్రి, వాళ్ళ హృదయాలను మీరు మార్చండి ప్రభావ. అలానే ప్రభావ ప్రతిరోజు సండే స్కూల్కి వచ్చి ప్రభావ మీ మాటలు విని ప్రభావ దాని ప్రకారం పాటించే భాగ్యం దయచేయండి ప్రభావ. మేమందరం ప్రభావ మారు మనసు పొంది అనేక మందిని మార్చే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. అలానే ప్రభావ ఈ బిడ్డలు ప్రభావ స్కూల్కి వెళ్తుండగా మీరే తోడండి ప్రభావ. చక్కటి జ్ఞానాన్ని తెలివిని దయచేయమని అడుగుచు ప్రభావ. అలానే ప్రభావ ఈ రోజు నేర్చుకున్న దాన్ని బట్టి ప్రభావ వేరు ప్రభావ పాటించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ చిన్న ప్రార్థనని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.